హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీలో ఎవరైనా ఈ స్వీట్ కనుక తింటే కనుక కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్తో ఇవి స్వీట్ అయితే చేసుకోవచ్చు. దీనికి గీ అయితే నెయ్యి కొద్దిగా ఉపయోగించాలి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. లేదు అని అంటే తక్కువైనా. చాలామంది అనుకుంటారు కదండి, నెయ్యి ఎక్కువ పడుతుందా ఏంటా అని కూడా కొంతమంది అనుకుంటారు. ఏం లేదండి, నెయ్యి నిజంగా ఒక 5-6 స్పూన్లతో అయినా సరే వేసినా కూడా సరిపోతుంది ఈ స్వీట్కి. అంత బాగుంటుంది అనమాట. మనకి ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే మాత్రం యూజ్ చేయండి మ్యాక్సిమము. మనకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను మీకు వీడియో చేస్తున్నంతసేపు మీకు చెప్తూ ఉంటానండి ఏంటనేది. ఫస్ట్ అయితే మనకి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ అయితే చేయొద్దు. నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇదే మీరు చూడడం ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా దీనికి నేను బనానా స్వీట్ అండి ఇది. అరటిపళ్ళతో అయితే చేసుకుంటాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ముందుగా దీనికి 3 బనానాస్ తీసుకున్నానండి. నేనైతే గ్రీన్ అరటిపళ్ళు అండి. మా సైడ్ అయితే ఈ కలర్ అరటిపళ్ళు కూడా దొరుకుతాయి అనమాట. ముగ్గురీలు అంటారనమాట అండి. పచ్చ ముగ్గురి అరటిపళ్ళు అని అంటారు వీటిని. నేను 3 అరటిపళ్ళు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. మొత్తం పేస్ట్ లాగా అయితే మనం జ్యూస్ చేసుకుంటాం కదా, అలా పేస్ట్లా చేసేసుకోవాలి. అందులో ఇంక షుగర్ కానీ అది కూడా ఏం వేయకూడదు. ఓన్లీ ఉట్టి బనానాస్ మాత్రమే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఇందులోని బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను నేను. ఈ స్వీట్ మొత్తానికి నేను 6 స్పూన్లు నెయ్యి అయితే వాడానండి. చాలామంది నెయ్యి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. కావాలనంటే వేసుకోవచ్చండి. ఎక్కువ కూడా వేసుకొని చేసుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి బాదం పప్పు అలాగే జీడిపప్పు బాగా వేగింది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ గీ అయితే వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది నేను ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి అండి అది. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోని బనానా పేస్ట్ ఉంది కదా, అరటిపళ్ళు పేస్టు, అది వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. కలపకుండా అస్సలు ఉండకూడదు, కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ రెడీ అవ్వడానికి మనకు మినిమము ఒక 20-25 మినిట్స్ అయినా పడుతుంది. నేను వీడియో అనేది లెంతీగానే పెడుతున్నానండి. ఒక 9 మినిట్స్ అయితే పెడుతున్నాను నేను. ఇంకో చూసారు కదా, ఇలాగైతే స్టిచ్ చేస్తూనే ఉండాలన్నమాట, కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ అనేది నేను గ్రీన్ కలర్ చెప్పాను కదండి, పచ్చ ముగ్గురిలో అరటిపళ్ళతో చేశానని. కావాలి అని అనుకుంటే మీరు ఎల్లో కలరు, నాకు ఇక్కడ ఇది దొరుకుతుంది కాబట్టి నేను దీంతో చేసుకున్నాను. లేదు అంటే మనకి ఎల్లో కలర్ పసుపు రంగు అరటిపళ్ళు ఉంటాయి కదా, అరటిపళ్ళతో కూడా మనం వీటిని చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఉండల్లా చిన్న చిన్నది కడుతుంది లేకుండా మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు సగం అయిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మనం కలుపుతూ ఉండాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత సిమ్లో పూర్తిగా పెట్టేసుకుని మొత్తం స్వీట్ అంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కూడా చేసుకోకూడదు. మధ్యలో ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి కానీ హైలో అయితే అస్సలు పెట్టకూడదు. ఇది మొత్తం అంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం పక్క స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒకవైపు దాన్ని కలుపుతూను, ఇటువైపు ఏంటంటే బెల్లం అయితే ఒక గిన్నెలో వేసుకోవాలండి. నేను దీనికి ఒక 3 అరటిపళ్ళు కదా, 3 అరటిపళ్ళకి 150 గ్రాములు బెల్లం ఉంటుందండి. అది 150 గ్రాములు బెల్లం అయితే వేసుకున్నాను. చూపించాను కూడా కదండి మీకు. ఇది అచ్చు అనమాట. అందులోని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. గ్లాస్ కూడా మీకు చూపించాను కదా, ఆ గ్లాస్ సగానికి వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కూడా కరగాలన్నమాట. తీగపాకం అనేది ఏమీ లేదండి. ఇంకో చూసారు కదా, ఇలా బబుల్స్లా వచ్చింది కదా, ఇలా బబుల్స్లా వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఇప్పుడు మనం ఈ పాకాన్ని అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని చూసారు కదా, స్టార్టింగ్లో ఇలా వస్తుంది. దాన్ని ఇంకా కంటిన్యూస్గా మనం స్టిర్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకి ఇంకో చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. స్వీట్ అనేది ఎప్పుడు రెడీ అవుతుంది అని మనకు తెలుస్తుంది అని అంటే ప్యాన్కి స్వీట్ అనేది మొత్తం కూడా అంటుకోకుండా వచ్చేయాలండి. అప్పుడు మనకి స్వీట్ అనేది కంప్లీట్ అయినట్టు మనకి అర్థం. ఇప్పుడు ఏంటనంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి.
నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకునే స్వీట్ అంతా చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇలాగా కలుపుతూ ఉండే బెల్లం వేసిన తర్వాత మనకి బబుల్స్ బబుల్స్ లాగా వస్తూ ఉంటుందన్నమాట. మనం మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, సారీ అండి, నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం చూసారు కదా, కొద్దిగా అలా దగ్గరకు వస్తుంది. బెల్లం వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం వేసిన తర్వాత చెప్పాను కదండి, మనకి ప్యాన్ నుంచి అంటుకోకూడదనమాట, స్మూత్గా వచ్చేయాలి. చూపిస్తాను కూడా మీకు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకో చూసారు కదా, జిగుజిగు ఎంత మంచిగా వస్తుందో. ఇందులో ఒక పిండి కానీ ఇది కానీ ఏమీ వేయనవసరం లేదండి. కార్న్‌ఫ్లోర్ కానీ అవి కూడా వేసుకొని మనం కరాచీ హల్వాలు అవి చేసుకుంటాం చూసారా, అది కూడా ఏమీ లేకుండా మాడుగుల హల్వా తింటే మనకి ఎలా ఉంటుందో ఈ స్వీట్ తిన్నా కూడా మనకి అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, ప్యాన్ నుంచి అది వదిలేస్తుంది, అంటుకోవట్లేదు అస్సలు, ఫ్రీగా వదులుతుంది. చూసారు కదా స్వీట్ అనేది. ఇప్పుడు అందులో మనం డ్రై ఫ్రూట్స్, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం అయితే బాగా కలుపుకోవాలి. ఇదిగో చూసారు కదా, ప్యాన్కి అసలు అంటుకుంటుందా అండి? అసలు అంటుకోలేదు కదా. ఇలా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సిమ్లోనే చేసుకోవాలండి స్వీట్ అంతానా. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. మీ దగ్గర కేక్ సంబంధించిన స్క్వేర్ టైప్లో ఏమైనా ఉంటాయి కదండి, అవి ఉంటే తీసుకోండి. నా దగ్గర లేదనమాట, అందుకని ఈ గిన్నె తీసుకున్నాను. దానికి చుట్టూ అంతా కూడా నెయ్యి అయితే అప్లై చేసుకున్నానండి. నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మనం అంతటిని కూడా గిన్నెలో అయితే వేసేసుకుందాము. గిన్నెలో వేసేసుకొని నేను ఒక 5 గంటలు అయితే ఉంచుకున్నానండి. నాకు 5 గంటల టైం అయితే పట్టింది. బయటే ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదండి. దీన్ని బయటే మూత పెట్టేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు మూత పెట్టకూడదు. చల్లారిన తర్వాత అది కూడా హోల్స్లో ఉన్న మూత ఏదైనా పెట్టుకుంటే మంచిది. గాలి వెళ్తుంది కదా, అదే పెట్టుకోండి. నేనైతే అదే పెట్టాను. ఇదిగో చూసారు కదా, ఒక 5 అవర్స్ తర్వాత అనమాట ఇది. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా వేసేస్తే పడిపోతుంది అని అంటే పడదండి మ్యాక్సిమము. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇంకో చూసారు కదా, చాక్తోని ఎడ్జిల్లో అంతా కూడా ఇలాగా తీయాలి. ఒక్కసారి ఇలా ఎడ్జిల్లో ఇలా తీసుకొని ఇలా రివర్స్ చేసి కొద్దిగా సేపు ఇలా కొట్టాలండి. కొడితే అప్పుడు మనకు వస్తుంది. ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో. హల్వా లాగా మనకి మాడుగుల హల్వా అంటారు చూసారా, అలాగ ఉంటుంది. అలాగే కరాచీ హల్వా ఉంటాయి కదండి, ఇవి అలా ఉంటాయి అన్నమాట. స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. హెల్తీ కూడానండి. ఇది బనానా అలాగే బెల్లం రెండు కూడా హెల్తీనే మనకి, కాబట్టి హ్యాపీగా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలాగుందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వాలని కూడా మీరు కూడా బ్లెస్ చేయండి. త్వరగా మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలని. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.